వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్. ఆ రాత్రి మొదలైంది. ఎ హార్ట్ టచింగ్ లవ్ రొమాంటిక్ స్టోరీ. తన సీట్ బెల్ట్ రిమూవ్ చేస్తూ అదే క్షణం చారుమతి సీట్ వెనక్కి డౌన్ చేస్తూ కోపంతో విరుచుకుపడుతున్న చారుమతి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పాప మీదకు చేరిపోతూ ఏం చేస్తున్నావు అని అంతే కోపంలో ప్రశ్నిస్తున్న ఆమె ప్రశ్న పెదవులు దాటకముందే ఆ పెదవులను తన పెదవులతో మూసేశాడు. ఊహించని ఆ ముద్దుకి చారుమతి రియాక్షన్ ముందుగానే ఊహించిన ధీరజ్ కొట్టకుండా పాప రెండు చేతులను తన ఒక్క చేత్తో లాక్ చేస్తూ సీటు వెనక్కి దాచిపట్టుకుంటాడు. రెండవ చేత్తో ఆమె తల కదలకుండా మెడ వెనుక నుంచి బిగించేస్తాడు. అంతగా అర్చిన పాప లిప్స్ కిస్ తో లాక్ అవుతుంటే గట్టిగా పెదవులు బిగించేస్తోంది. డీప్ కిస్ కోసం లిప్స్ అందుకున్న ధీరజ్ అది కంటిన్యూ చేయడానికి తన బాడీ వెయిట్ మొత్తం చారుమతి మీద పడేస్తే అంతే దెబ్బకి ఆ బీస్ట్ బాడీ బరువుకి ఆ అంటూ ముక్కుతూ గాలి కోసం పెదవులు తెరుస్తోంది. దానితో తేనెలూరే పెదవుల లోతుల్లోకి చొచ్చుకుపోతూ ఎంగిలి మధురమలతో నాలుకని ముడి వేసేస్తాడు ధీరజ్. మామూలుగా అనుకున్న ఆ డీప్ ఫ్రెంచ్ కిస్ చారుమతి రిజెక్షన్ తో 10 నిమిషాలు వదలకుండా హాట్ డీప్ కిస్ గా మార్చేశాడు ధీరజ్. విడిపించుకోలేని తన అసహాయతకి వెచ్చగా కన్నీరు వదులుతూ అతనితో ఇక పోరాడలేక సైలెంట్ అయిపోతుంది చారుమతి. వెచ్చగా తన బుగ్గలను తాకిన తడితో ఆమె పెదవులు వదులుతూ చూసిన అతనికి కళ్ళు మూసుకుని కన్నీరు కారుతున్న చారుమతి మొహం కనిపిస్తుంటే జారుతున్న ఆ కన్నీరుని నాలికతో లీక్ చేస్తుంటే అతను చేస్తున్న పనికి ఆడతను అభిమానం రెండింటినీ కాయపరిచిన ఎర్రతను కనుపాపలో అలుముకుంటుంటే సూటిగా ధీరజ్ మీదే చూపు నిలిపింది చారుమతి. ఆమె ఫీలింగ్స్ అతనికి నచ్చినట్టుగా చారుమతి రెండు కళ్ల మీద పెదవులు అద్ది, నువ్వు ఎంతగా ఫైట్ చేస్తే నాకంతగా కిక్ ఇస్తావని చెప్పాను కదా, బాగా ముద్దొచ్చేశావు బేబీ, బికాస్ ఆఫ్ దాట్ అంటూనే మళ్ళీ చారుమతి లిప్స్ మీద చిన్న పెక్కిస్తాడు. నా చేతులు నొప్పిగా ఉన్నాయి అంటుంది మొహం పక్కకు తిప్పుతూ. జస్ట్ పట్టుకుంటేనే పెయిన్ అంటే ఎలా బేబీ, అక్కడికి అసలు ప్రెషర్ ఇవ్వలేదు అని చెప్తూనే సీట్ తిరిగి నార్మల్గా అడ్జస్ట్ చేసి, ఈ చిన్న దానికి ఇలా అయిపోతే అసలు మ్యాటర్లోకి దిగితే మొయ్యగలవా నన్ను అని కార్నర్ స్మైల్తో క్వశ్చన్ చేస్తూ బంధించిన చేతులు ముందుకు తెచ్చి పట్టుకోవడంతో ఎర్రగా కందిన చోట తన చేత్తో స్మూత్ గా రబ్ చేస్తుంటే ధీరజ్ కేర్ కి అయోమయంగా చూస్తుంది చారుమతి. తనే కష్టపెట్టి తనే కేర్ తీసుకుంటున్న అతని మెంటాలిటీని అర్థం చేసుకోలేక, అతను అడిగిన ప్రశ్నకి చేసిన పనికి అతన్ని ఫేస్ చెయ్యలేక చురుక్కుమంటున్న పెదవులను నాలికతో చప్పరిస్తూ మొహం పక్కకు తిప్పేస్తోంది. దేవుడా, రెండు ఎంగిలి ముద్దులైపోయినాయి. ఈ విధంగా కూడా మనుషుల్ని చంపేస్తారని నాకిప్పుడే తెలిసింది. వీడు నన్ను పూర్తిగా ఫ్రై చేసుకుని మసాలాతో కలిపి నమిలి మింగే ఎక్కముందే తప్పించుకునే దారి చూపించు స్వామి అని కళ్ళు మూసుకొని దేవుణ్ణి మనసులోనే కోరుకుంటోంది. అసలు అతని వైపు చూడాలంటేనే చాలా ఇబ్బందిగా చిరాగ్గా అనిపిస్తుంటే అతన్ని చూడకుండా గ్లాస్ విండోలో నుంచి బయటకు చూస్తోంది. అంతకు మించి అతని మీద అసహ్యం రావడం లేదు. ఎందుకో అతను ఏడిపిస్తున్న ఇబ్బంది, అంతకు మించి తన పరిస్థితి గురించిన చిరాకు. అసలు ఎందుకు కలిశాను, ఎందుకు ఈ విధంగా ఇరుక్కున్నాను అని తనలో తను మాట్లాడుకుంటూ మదనపడుతోంది చారుమతి. రెండు చేతులు కొద్దిసేపు సున్నితంగా ర్యాప్ చేస్తూనే కాందిన చోట మొత్తంగా నెమ్మదిగా పెదవులతో ఎంగిలి రాస్తున్నాడు. ఆ తడి స్పర్శకి ఇరిటేట్ అవుతూ వెంటనే చేతులు వెనక్కి గుంజుకుంటుంది చారుమతి. ఇలా కుక్కలాగా చీకకో, నాకు చిరాకో పళ్ళు బిగించిన చిరాకుతో చెప్తుంటే కింది పెదవి అంచును పంటి కింద బిగించిన యాటిట్యూడ్ స్మైల్తో పాప లిప్స్ ని మునివేళ్లతో స్పృశిస్తూ సో స్వీట్ బేబీ అని ఆ పెదవుల తడి అంటిన తన వేళ్లని లీక్ చేస్తూ ఐ వింక్ చేస్తాడు. ఆ అని అరుస్తున్న చారుమతి అరుపుతో ధీరజ్ పెద్దగా నవ్వుతూ మళ్లీ కార్ స్టార్ట్ చేస్తే చిరాక్క తన పెదవులను చేతుల్లోని చీర కొంగుతో తుడుచుకుంటుంది చారుమతి.
అలా అరుస్తూ తిడుతూనే లోపల, బయటికి కాదు, మళ్ళీ బయటికంటే ధీరజ్ బాబుకి బాగా ముద్దొచ్చి ఇంకోసారి లిప్స్ లాక్ చేస్తే పాప ప్రాణం పోయేటట్టే ఉంది. అందుకోసమే బాబు మీద సీరియస్ అయ్యి తన సీన్ ఇరకాటంలో పెట్టుకోవడం ఇష్టం లేక కామ్గా అంతులోనే తిట్టుకుంటుంటే, యు ఆర్ మై ప్రాపర్టీ మిసెస్ మందమతి. నిన్ను హర్ట్ చేసినా, కేర్ చేసినా, ప్యాంపర్ చేసినా, ఈవెన్ పనిష్ చేసినా అది నేను మాత్రమే చెయ్యాలి. స్మైల్ ఫేస్ తో చాలా నార్మల్ గా అంతకుముందు పాప మదిలో మెదిలిన ప్రశ్నకి ఇప్పుడు ధీరజ్ ఆన్సర్ ఇస్తుంటే, నా కళ్ళల్లో కనిపించిందా లేక నా మాట వినిపించిందా? నా మనసులోది ఎలా తెలిసింది? అనుమానపు ఆశ్చర్యంతో ధీరజ్ మీద ప్రశ్నలు నిండిన కళ్ళు నిలిపింది. ఎందుకే కళ్ళతోనే తినేస్తావో? నాకులాగా డైరెక్ట్ గా తిను, చాలా టేస్ట్ గా ఉంటాను అంటూ ఐవింగ్ చేస్తే, సచ్చినోడు, ఈ తెల్లతోలు బాలచంద్రుడికి బాగా బలుపెక్కువ, వాడి రంగు చూసుకుని నన్ను వెక్కిరిస్తున్నాడు అని వెంటనే మొహం తిప్పేస్తుంది. టపటపా తిప్పి తిప్పి నెక్లోని స్క్రూస్ లూజ్ చేయకో, నాకు వాడితో చాలా పనుంది అని హస్కీ వాయిస్ తో అనగానే కస్సమంటున్న కళ్లతో కాల్చేసేలా చూస్తుంది ధీరజ్ని. నా వల్ల నీకు పెయిన్ కలిగినా నాకు హ్యాపీనే, నువ్వు ఏడ్చినా నాకు హ్యాపీనే, అట్ ద సేమ్ టైం నువ్వు హ్యాపీగా ఉన్నా హ్యాపీనే. బట్ నీ ప్రతి ఎమోషన్ నేనే అయి ఉండాలి, నా వల్లే అది నువ్వు ఫీల్ అవ్వాలి. యు ఆర్ మై ప్రాపర్టీ మిస్ మందమతి. నైట్ నేను పే చేసిన దగ్గర నుంచి మళ్ళీ నాకు బోర్ కొట్టే వరకు యు ఆర్ అండర్ మై కంట్రోల్. సో నీ మీద ఫుల్ రైట్స్ నాకే ఉన్నాయి. నా ప్రాపర్టీ గురించి కంప్లీట్ గా నేనే కేర్ తీసుకుంటాను. నిన్ను కొట్టి తిట్టి ఏడిపించినా మళ్ళీ నేనే అంతా సెట్ చేసుకుంటాను. రొమాన్స్ చేస్తాను, పనిష్మెంట్స్ ఇస్తాను, ఆడతాను, ఏడిపిస్తాను, అన్నింటికీ ఫిక్స్ అయిపో అని బేస్ వాయిస్ తో స్మూత్ గా చెప్పి, రాత్రి పగలగొట్టిన షాప్ రావడంతో కార్ పార్క్ చేసి పాపని దిగమంటూ డోర్ ఓపెన్ చేస్తాడు సీట్ బెల్ట్ రిమూవ్ చేసి. సీట్ బెల్ట్ తీయడానికి తన మీద కంట వచ్చిన అతన్ని ఎటూ కదలకుండా చూస్తూ, నువ్వు పే చేస్తే నీకు కావలసినట్టు చేయటానికి బయట చాలా మంది ఉంటారు, వాళ్ళని చూసుకోవచ్చు కదా. ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేని ఫేస్ తో అడుగుతూ ధీరజ్ కళ్లలోకి చూస్తుంది. సీట్ బెల్ట్ రిమూవ్ చేసిన పాప మీదకి అలాగే బెండ్ అయి ఉండి, యస్, యు ఆర్ రైట్ మిసెస్ మందమతి. డబ్బులు పడేస్తే ఎవరైనా వస్తారు, కానీ నువ్వు రావు. నాకు నీ బ్యాగ్ నచ్చింది, నా బెడ్ పార్ట్నర్ గా నీ బ్యాగ్ కావాలి, అది ఉన్నా నువ్వు కావాలి. 5,000 నుంచి 5 lakhs వరకు డబ్బులు పడేస్తే ప్రతి రాత్రి పక్కన పడుకోవడానికి ప్రపంచ సుందరి లాంటి ఫిగర్స్ దొరుకుతారు. బట్ వాళ్ళు నువ్వు ఒకటి కాదు. వాళ్ళు నీలా నన్ను ఎంటర్టైన్ చేయరు. సన్నటి చిరునవ్వుతో స్పష్టంగా చెప్పి, యు ఆర్ మై ప్రాపర్టీ మిసెస్ మందమతి. పే చేసి లాక్ చేసేశాను అంటూ తను దిగి డోర్ ధప్పున వేయడంతో అప్పటి వరకు షాక్ స్టేట్ లో ఉన్న చారుమతి ఆ సౌండ్ కి ఉలిక్కి పడుతుంటే తిరిగి వచ్చి డోర్ తీసిన ధీరజ్ పాప చేయి పట్టుకొని బయటికి లాగి పాపని తీసుకుని షాప్లోకి నడుస్తాడు. ధీరజ్ చెప్పిన దానికి బుర్ర తిరుగుతుంటే అతను పట్టుకోబట్టి నిలబడగలిగింది చారుమతి. ధీరజ్ వెనుక అతని మీదే కళ్ళు నిలిపిన చారుమతి బొమ్మలా అతని అడుగులో అడుగు వేస్తుంది. ఏది అర్థం కావట్లేదు. డబ్బు ఉంది, పే చేయగలడు, ఎటువంటి వాళ్ళనైనా కొనుక్కోగలడు. అతనన్నట్టు ప్రపంచ సుందరిలాంటి అందగత్తెలే వస్తారు. అతని పక్కన నిలబడితే నాకు నేనే రంగు తక్కువగా కనిపిస్తున్నాను. అంత ఫేరిగా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడు, పైగా డబ్బుంది. ఎటువంటి అమ్మాయి అయినా ఇట్టే పడిపోతుంది. మరి నేను మాత్రమే ఎందుకు? ఎంతకీ అర్థం కాని ప్రశ్న చిక్కుముడిగా మారిపోతూ బుర్రని తొలిచేస్తుంటే, ఇష్టపడుతున్నాడా, ప్రేమిస్తున్నాడా, లేదా ఆకర్షణ, లేకపోతే నాకు వెలకట్టి తన కోరికకి బలి చేస్తున్నాడా? ధీరజ్ తనకి దగ్గరగా చేరినప్పుడు అతని కళ్లల్లోని భావాలను గుర్తుకు తెచ్చుకుంటూ ప్రశ్నించుకుంటే, కావాలని చెప్పిన అతని కోరికలో అసభ్యత కనిపించటం లేదు, తనని దక్కించుకునే బలవంతం కనిపించటం లేదు. అసలే పక్క పీచుని, వాడి బలం ముందు నేనెంత? 10 నిమిషాలు కూడా గట్టిగా వాడితో ఫైట్ చేయలేను. ధీరజ్ చేతుల్లో బందీగా మారిపోయిన క్షణం తన పరిస్థితి తలుచుకుంటేనే తెలుస్తుంది.
గట్టిగా పట్టుకుంటేనే నడుం కమిలిపోయింది. ఇక వాడు నా మీద దాడి చేస్తే నా ప్రాణం పోతుంది. ఆ క్షణమే నన్ను వాడి సొంతం చేసుకోవచ్చు, లేదా మత్తులో పడి ఉన్న నన్ను వాడు ఏదైనా చెయ్యొచ్చు అని గ్రహించగానే మందమతి బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. అసలు ఇదెలా మర్చిపోయావే మందమతి? అసలు ఆడపిల్లవేనా? వాడు కళ్ల ముందుంటే మీద పడి పోట్లాడటం, నోరేసుకుని అరవడం మాత్రమే తెలుసా? తనని తాను తన మందబుద్ధికి బండబూతులు తిట్టుకుంటూ అప్పటికప్పుడు ఆ క్షణం అప్పటి వరకు మర్చిపోయిన విషయాన్ని తలుచుకుంటూ తన శరీరాన్ని తానే చెక్ చేసుకుంటుంది, అతని వెనకే నడుస్తూ. ఆ కొన్ని క్షణాల పాటు గుండె ఎంత వేగంగా పరిగెత్తిందో పాప ఒళ్లంతా పుట్టుకొస్తున్న చిరు చెమటలు చూస్తేనే అర్థమవుతోంది. ఏదీ చేయలేదు, నేనింకా నేనుగానే ఉన్నాను అని తెలుస్తుంటే అప్పుడు నార్మల్ అవుతూ అప్పటి వరకు సన్నటి వణుకుతో అరికాల్నుంచి నడి నెత్తి వరకు భయం పరుగులు తీయడంతో చారుమతి కాళ్ళు నేలకి ఫెవిక్విక్ వేసుకున్నట్టు అతుక్కుపోయి ఆగిపోయాయి. స్కూల్ కిడ్లా లోపలికి పట్టుకుపోతున్న ధీరజ్ వెనక్కి తిరిగి చూస్తూనే భయం ఒత్తుల్లా వెలిగిస్తున్న పాపకళ్ళు చూడగానే ఆ సహనం ముంచుకొస్తుంటే, మళ్ళీ ఏమైంది? ఎక్కడ పడితే అక్కడా ఇలా బ్రేకులు వేస్తున్నావ్? నేను తీసుకువెళ్తున్నా, ప్రాపర్గా నాతో పాటు నడవడం రాదా? సీరియస్ అవుతూనే పాప చేతిని తన వైపుకు గుంజుతాడు. ఇద్దరి మధ్యలో ఉన్న చేతిబారు డిస్టెన్స్ తగ్గిస్తూ. ఆ ఫోర్స్ కి బక్కబొమ్మ అతని గుండెలకి గుత్తకుండా అతి కష్టంగా రెండో చేతిని అతని గుండెల మీద పెడుతూ తనని బ్యాలెన్స్ చేసుకుంటుంది. తన చెస్ట్ మీద పడ్డ పాప చేతిని అలాగే తనకు అదింపెడుతూ, మంచి ఛాన్స్ మిస్ చేశావు. భయంతో కోపం కురిపిస్తున్న పాప కళ్ళలోకి చూస్తూ, స్మూత్ గా సాఫ్ట్ గా బౌన్సీగా నువ్విలా డాష్ ఇస్తే ఆ వైబ్ బాగుంటుంది తెలుసా? చారుమతి చెస్ట్ వైపు చూపిస్తూ హస్కీగా చెప్పగానే భయం కోపంతో పాటు ధీరజ్ మాటలకు వస్తున్న చిరాకుతో బలవంతంగా తన చేతిని లాక్కొని గిరుక్కున వెనక్కి తిరుగుతుంది అక్కడ్నుంచి వెళ్లిపోవడానికి. బట్ నో యూస్. ధీరజ్ చెస్ట్ మీద ఉన్న చెయ్యి తన స్వాధీనంలోకి వచ్చిన శాడిస్ట్ చేతిలోని రెండో చెయ్యి తనది కాదు అన్నట్టు అక్కడే ఉండిపోవడంతో ముందుకు వెళ్లిన బక్కపాప ధీరజ్ మళ్లీ లాగడంతో రివ్వున వెనక్కి వచ్చి బ్యాక్ సైడ్ ధీరజ్ చెస్ట్ కి తగిలిస్తూ డాష్ ఇస్తుంది. ఈసారి డాష్ తప్పలేదు. చారుమతి దగ్గరికి రావడమే పాప చేతిని తన చేత్తో పెనవేసి ఉన్న ఆ రెండు చేతులతో ఆమె నడుం చుట్టేస్తూ రెండో చేత్తో చారుమతి నెత్తిమీద ఒక్కటిస్తాడు. ఎక్కడికి మళ్ళీ పరిగెడుతున్నావు అని సీరియస్ అవుతూ. ఆ వదులు నన్ను, బయట ఉన్నావు, పబ్లిక్ ప్లేస్ అనే ఆలోచన కూడా వదిలేశావు. మళ్లీ అతని చేతిలో చిక్కుకున్న చిరాకుతో అరుస్తున్న పాప నోటిని ధీరజ్ తన చేత్తో క్లోజ్ చేస్తూనే, నేను పట్టుకోబట్టి ప్రాపర్గా నిలబడ్డావు, లేకపోతే కింద పడి నట్టి విరిగేది. అసలే నీ బ్యాక్ మీద ఆశలు పెట్టుకున్నవాణ్ణి. ఇలా కింద పడి నా ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే ఐ విల్ కిల్ యూ మిసెస్ మందమతి. బేస్ వాయిస్ తో వార్నింగ్ ఇచ్చినవాడు తన ఫేవరెట్ స్పాట్ మీద హిట్ చేసి, నిలబడాలంటే ముందు రైట్ ప్లేస్ చూసుకోవాలి, ఇలా అడ్డంగా కాదు, ముందు నిలబడి తరువాత పరిగెత్తు అని క్లాస్ పీకుతూ చారుమతిని టర్న్ చేసి తనతో లోపలికి తీసుకుపోతున్నాడు. షాప్ ఎంట్రన్స్ కి ఎదురుగా ఆగడంతో సీరియస్ అవుతున్న అతని మాటలకు ఎదురు చెప్పలేక మళ్లీ మౌనంగా అతని అడుగులకు జతకలిపింది. కొట్టిన చోట మంట పొడుతుంటే బయట ఉన్నామన్న కామన్ సెన్స్ తో కనీసం రుద్దుకోవడానికి కూడా లేక మరో రౌండు ధీరజ్ని మనసులోనే తిట్టుకుంటున్న చారుమతికి షాప్ ఎంట్రన్స్ డోర్ కి పక్కన రాత్రి తన కోసం అతను పగలగొట్టిన షో గ్లాస్ కనిపించేసరికి, అది పగలగొట్టింది నాకోసమే కదా, ముక్కు మొహం కూడా తెలియని నాకోసం ఇలా చేశాడు, వీడికి నా మీద ఇంత పిచ్చేంటి? మళ్లీ ప్రశ్నించుకుంటున్న తన మనసు గదిలో మొత్తంగా ధీరజ్ ఆలోచనలు నిండిపోతున్నాయి. వాణ్ణి ఆకర్షించే అంత అందగత్తెను కాను నేను. అలా అయితే ఇష్టపడ్డా? ఒకవేళ అలా అయినా మెడలో 3 ముళ్ళు పడకపోతే ఇప్పుడీ పరిస్థితి మరోలా ఉండేది. కాని ఇప్పుడు నేనలా కాదు. నాకు పెళ్ళయింది, సమాజంలో నాకంటూ ఒక గుర్తింపుంది. అతని భార్యగా నా స్థానం ఇతనికి లొంగిపోతే సమాజం దృష్టిలో నన్ను చెడిపోయిన దానిగా చిత్రిస్తుంది. నన్ను నేను అమ్ముకున్న దానిగా, వెలయ్యాలిగా, బసారు దానిగా అందరి ముందు తలదించుకునేలా చేస్తుంది. ఆ మాట బరువుకే మనసు సూదులతో గుచ్చుతున్నట్టు అనిపిస్తుంటే
తట్టుకోలేనట్టు నడుస్తూ నడుస్తూ కళ్ళు మూసుకున్న చారుమతి ఎంట్రన్స్ దగ్గర గుమ్మానికి గుద్దుకుంది. ఆ రాత్రి మొదలైంది. ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.